హరే కృష్ణ. వినతికేమో 2 గుడ్లు నేతి కుండలో ఉన్నాయి. ఇక్కడ కదువకేమో 1000 గుడ్లు నేతి కుండలో ఉన్నాయి. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇంతవరకు చెప్పుకున్నాము. సో ఇక్కడ కొన్ని రోజులు పొంగ ఏమైందంటే ఆ కదువకి ఆ 1000 గుడ్ల నుంచి పిల్లలు అనేది బయటకు వస్తారు. బయటకు వచ్చి అన్ని పాములు వస్తాయి. అన్ని 1000 పాములు, 1000 పేర్లున్న పాములు బయటకు వస్తాయి అనమాట. అయితే ఇంకా ఆమె ఆ పాములతోని పుత్రులుగా స్వీకరించి ఇంకా ఆమె ఆడుకుంటుంది వాటితోని. పిల్లలతో మనం ఎలా ఉంటాం అలా చేస్తుంటే అది చూసిన వినిత ఇంకా ఈమెని అసూర్యపడింది అనమాట. ఎలా అంటే నాకు ఇంకా కాలేదు అనే అసూర్యతోని ఇంకా ఒక గుడ్డుని పగలగొడితే అక్కడ గుడ్డు పగలగానే ఉరుగుడు అనే అతను బయటకు వస్తాడు. పుత్రుడు ఉరుగుడు అని బయటకు వస్తే అప్పుడు ఆయనకి ఏంటంటే పూర్తిగా రూపం రాలేదనమాట. ఏంటంటే తొడలు ఉండే ఆయనకి, అందుకే అరుగుడు అని పెట్టిరు ఆయనకి పేరు. అయితే ఆ తొడలు మాత్రము ఉండయి, ఓన్లీ ఇంత సాఫ్ పార్ట్ మార్కే ఉంటది అనమాట. అయితే ఆయన ఇంకా చాలా బాధపడతాడు. ఎందుకమ్మా ఇంత పని చేశావు, నువ్వు ఇంత ఘోరం చేశావు, నా శక్తి మీద నా కాళ్ళ మీద నించకుండా ఉండేటట్టు చేశావు, ఒకరిపైన ఆధారపడేటట్టు చేశావు అని చెప్పేసి నువ్వు ఇందుకు నీకు ఒక శాపం ఇస్తున్నాను. నీ సవితికి అయితే ఓర్వకుండా ఇలా చేసింది కదా, నీ సవితికి ఎప్పటికీ నువ్వు దాసిగా ఉండాలి అని శాపం ఇస్తాడనమాట. హరే కృష్ణ.